హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది రాబోతూ ఉన్నాయి. సో మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవ్వచ్చు, పాజిటివ్గా ఉంటాయా లేకపోతే నెగిటివ్గా ఉంటాయా అనేది పరిశీలిద్దాం. అయితే మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు, డిఐఎస్ కంటిన్యూస్గా బాయింగ్ చేస్తూ వస్తున్నారు. సో దీంట్లో చాలా వాటికి ఏంటంటే స్పెక్యులేటివ్ మనీ లేదా ఈవెంట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చెప్తుంది. ఒకసారి డేటా అనేది చూద్దాం, దాన్ని బట్టి ఒక అవుట్కమ్ అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈవెంట్ బేస్ చేసుకొని చాలామంది ఫండ్స్ని యాడ్ చేస్తున్నారు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్. మనం అనుకున్నాం కదా ఎఫ్ఐఎస్ అయితే కంటిన్యూస్గా ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి. సో ఒకసారి నంబర్స్ అనేది చూద్దాం, ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చిలో 3,314 కోట్లు ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేశారు. ఇక డొమెస్టిక్ విషయానికి వచ్చేసరికి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 56,312 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అయ్యారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ బాయ్ చేశారు. ఇక ఏప్రిల్ మంత్ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 35,692 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే 44,186 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక మే మంత్ అంటే కరెంట్ మంత్ మనం డేటా అనేది చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అగైన్ 35,625 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ 33,820 కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ నుంచి అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లో అయితే కనిపించట్లేదు. వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అవ్వడానికే ఎక్కువ ప్రయత్నించారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది. బట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం హెవీగా ఇన్వెస్ట్ చేశారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా డేటా అనేది చెప్తూ ఉంది. ఇక లోక్సభ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయిందన్న విషయం ఒకసారి పరిశీలిస్తే చూడండి. 6 అక్టోబర్ 1999 అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎలక్ట్ అవ్వటం అనేది జరిగింది ప్రైమ్ మినిస్టర్గా. అప్పుడు మనం చూసుకున్నట్లయితే 1 ఇయర్లో, అంటే ఇది బిఫోర్ ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ జరగకముందు 50% స్టాక్ మార్కెట్ ర్యాలీ అయింది. ఆ ఎలక్షన్స్ జరుగుతున్న మంత్లో 3.3% మాత్రమే ర్యాలీ అయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత -0.8% మాత్రమే ర్యాలీ అయింది. 1 ఇయర్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది -13%. బట్ 2 ఇయర్స్ క్యాలిక్యులేషన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 37.6% పాజిటివ్గా అయితే రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అదేవిధంగా మనకి మే 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో, అంటే ఆ సంవత్సరంలో 98% ర్యాలీ చేసింది మార్కెట్. 1 మంత్లో, అంటే ఎలక్షన్లు జరుగుతున్న టైంలో -7.5% రిటర్న్స్ ఇచ్చింది, అంటే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్లో మనం చూసుకున్నట్టయితే 14% నెగిటివ్ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. 1 ఇయర్ రిటర్న్ మనం చూసుకున్నట్టయితే 23% పాజిటివ్గా ఇచ్చింది. 2 ఇయర్స్ రిటర్న్ అనేది మనం చూసుకున్నట్టయితే 121% పాజిటివ్గా రిటర్న్స్ అనేది ఇచ్చింది. ఇక 2009లో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ఎలక్ట్ అయినప్పుడు ఆ యొక్క సంవత్సరంలో, ఎలక్షన్స్ జరుగుతున్న సంవత్సరంలో 25% నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది. 1 మంత్లో 27% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మంత్లో 6.8% పాజిటివ్ రిటర్న్ ఇచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 32% రిటర్న్ అనేది జనరేట్ చేయడం జరిగింది. సో 2 ఇయర్స్ రిటర్న్ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 7% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. ఇక 2014లో నరేంద్ర మోడీ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఆ సంవత్సరంలో 16% రిటర్ను, 1 మంత్లో 8% పాజిటివ్ రిటర్ను, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంత్లో 7% పాజిటివ్ రిటర్ను, 1 ఇయర్లో 20.6 పాజిటివ్ రిటర్ను. ఇది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ మనం చూసుకున్నట్టయితే 37.1% రిటర్న్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా ఆ మంత్లో, ఆ ఇయర్లో కానీ, ఎలక్షన్స్ ముందు కానీ తర్వాత కానీ పాజిటివ్ రిటర్న్స్ అయితే ఇవ్వడం అనేది గమనించవచ్చు. ఇక 2019లో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఎలక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ 1 ఇయర్లో ఎలక్షన్స్కు ముందు 5.2% రిటర్న్స్ ఇచ్చింది అండ్ -0.4% రిటర్న్స్ అనేది ఇచ్చింది, నెగిటివ్గా స్లైట్గా. 1 మంత్లో 0.1% రిటర్న్స్ ఇచ్చింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సంవత్సరంలో 2.8% నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2 ఇయర్స్ డ్యూరేషన్లో
2.4% నెగిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే కోవిడ్ డేటా ప్రకారం ఏంటంటే అడ్జస్ట్ అనేది చేయటం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఎలక్షన్స్కి ముందు 1 ఇయర్ మనం డేటా అబ్జర్వ్ చేసినట్టయితే ఏది ఎన్డీఏ రానివ్వండి, కాంగ్రెస్ రానివ్వండి, 29% యావరేజ్గా ఆ యొక్క ఎలక్షన్స్ ఉన్నప్పుడు పాజిటివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఆ మంత్లో 6% యావరేజ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అదేవిధంగా ఫస్ట్ మంత్లో ఎలక్షన్స్ డిక్లేర్ చేసిన మంత్లో ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్లాట్ టు నెగిటివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 12% అనేది రిటర్న్ జనరేట్ చేసింది. సో ఫ్రెండ్స్ యావరేజ్గా ఏంటంటే మనకి నిఫ్టీ 10 to 15% సిఏజిఆర్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. అదే రిటర్న్స్ ఫైనల్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 2 ఇయర్స్ రిటర్న్ అనేది చూసుకున్నట్లయితే యావరేజ్గా 41% రిటర్న్ అనేది జనరేట్ చేయడం అనేది జరిగింది. ఇక ఎవరు గెలిస్తే ఏ సెక్టార్స్ పాజిటివ్గా ఉంటాయి అండ్ ఏ సెక్టార్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి అన్న విషయానికి వస్తే బిజినెస్ టుడే ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దాని ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ బీజేపీ అనేది విన్ అయితే ఇక్కడ ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, డిఫెన్స్, సిమెంట్, న్యూ ఎనర్జీ, మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, పిఎస్యూస్, వైర్స్ అండ్ కేబుల్స్ పాజిటివ్గా ఉంటాయి. అది ఒకవేళ కాంగ్రెస్ అనేది లీడ్ తీసుకుందంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్, రిటైల్, 2-వీలర్, రైల్వేస్, ఎంట్రీ లెవెల్ అండ్ ట్రాక్టర్స్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అనేవి లీడ్ తీసుకునే అవకాశం ఉంది, అంటే బులిష్గా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ విన్ అయితే పెద్దగా లాస్ అయ్యే సెక్టార్స్ అయితే కనిపించట్లేదు. అదేవిధంగా లాస్ అయ్యే సెక్టార్స్ ఒకవేళ కాంగ్రెస్ విన్ అయితే ఇక్కడ డిఫెన్స్, పిఎస్యూ బ్యాంక్, ఎన్బిఎఫ్సి, ఏవియేషన్, టూరిజం, సిమెంట్, మెటల్స్, డ్రోన్స్, ఏఎంసీ, ఎంఎఫ్ఐ, వైర్స్ అండ్ కేబుల్స్, ప్లాస్టిక్ పైప్స్, ఈఎంఎస్ ఈ సెక్టార్స్లో కొంత ప్రెషర్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. సో ఎనీహౌ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్షన్స్ రోజున మార్కెట్ అయితే డెఫినెట్గా వాలటైల్గా ఉంటుంది. దాని తరువాత ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్టయితే హిస్టరీని మనం కాసేపు పక్కన పెడితే సో గవర్నమెంట్ మళ్ళీ ఏ విధమైన డెసిషన్స్ తీసుకుంటుంది, సో బడ్జెట్లో కానీ ఏ విధమైన ఎలొకేషన్స్ దేనికి ఎంత కేటాయిస్తుంది అన్నదే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేయనుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎలక్షన్స్ అవుట్కమ్ అండ్ సెక్టార్స్ ఇన్ఫ్లుయెన్స్. సో హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.